ట్రెడిషనల్ గా సనాతనంగా సొలిగా ట్రైబ్స్ యొక్క ఆచారం ఏంటంటే వాళ్ళు టైగర్స్ ని కొలుస్తారు, దేవతలుగా భావిస్తారు, వీటికి పూజలు కూడా చేస్తుంటారంట. అండ్ ఈ సొలిగా ట్రైబ్స్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో అంటే అడవిలో ఉండేది ఏదైతే కలెక్ట్ చేసుకుంటుంటారో కొంత భాగం వైల్డ్ లైఫ్ వదిలిపెడతారంట. మొత్తం ఆశ కొద్దీ మొత్తం వీళ్ళే తీసేసుకుని అమ్మేసుకోరు, కొంత భాగం వైల్డ్ లైఫ్ వదిలిపెట్టి కొంత వీళ్ళు తీసుకుంటారంట. అంతేకాకుండా ఎవరైతే అడవి సంరక్షణ అధికారులు ఉన్నారో వాళ్ళకి వీళ్ళు చాలా అసిస్ట్ చేస్తారంట. ఎలా హ్యాబిటాట్ ప్రొటెక్ట్ చేయాలి, ఎలా కన్జర్వేషన్ చేయాలి, ఫైర్ ప్రివెన్షన్ ఎలా చేయాలి, ఇలా అన్నిటి మీద ఈ ట్రైబల్ గ్రూప్ కి అవగాహన ఉండటం వల్ల అక్కడ ఫారెస్ట్ అఫీషియల్స్ కూడా వీళ్ళు చాలా హెల్ప్ చేస్తా సపోర్ట్ చేస్తా ఉంటారంట. భారతదేశంలోని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఈ సొలిగా ట్రైబ్స్ వీళ్ళు చేసిన కన్జర్వేషన్ యాక్టివిటీస్ కానీ ప్రొటెక్షన్ యాక్టివిటీస్ కానీ వీటన్నిటిని గుర్తిస్తూ వీళ్ళ కంట్రిబ్యూషన్ చాలా సార్లు గుర్తించింది అనమాట. ఇక్కడ మనం బిలిగిరి రంగనాథ్ టైగర్ రిజర్వ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2014 డేటా ప్రకారం బిలిగిరి రంగనాథ్ టైగర్ రిజర్వ్ లో 69 టైగర్స్ ఉన్నాయి. అదే 2018 నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ 86 టైగర్స్ ఉన్నాయంట. దీనికి కారణం సొలిగా కమ్యూనిటీస్ వీటి ప్రొటెక్షన్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడమే. అదే విధంగా 2022లో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ రిపోర్ట్ ప్రకారం ఏదైతే బిలిగిరి రంగనాథ్ టైగర్ రిజర్వ్ ఉందో అక్కడ టైగర్ సంఖ్య కాస్త తగ్గినా సరే పులుల సంరక్షణలో ఈ సొలిగా ట్రైబ్స్ యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉందని, కీలకంగా ఉందని చెప్పి అక్కడ అందరూ భావిస్తుంటారు. ప్రధాని మోడీ గారు కూడా ఇదే విషయంలో ఈ సొలిగా ట్రైబ్స్ ని మన్ కీ బాత్ లో ప్రత్యేకంగా పొగిడారు. ఓవరాల్ గా సొలిగా ట్రైబ్స్ గురించి ఆయన చాలా పొగిడారు. సొలిగా ట్రైబ్స్ ప్రత్యేకత ఏంటంటే ఆ టైగర్ రిజర్వ్ లోనే ఉంటూ ఆ టైగర్ కన్జర్వేషన్ లో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ ని మినిమైజ్ చేస్తున్నాయి సొలిగా ట్రైబ్స్.